నక్సలైట్ల కలకలం ఇవాళ సెన్సేషనల్. చాలా కాలంగా తెలుగు రాష్ట్రాల్లో నక్సల్స్ కదలికలు లేవు. పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒడిశా ఈ రాష్ట్రాలకి వెళ్ళిపోయారు. ఏఓబీలో కూడా లేరు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కూడా లేరు. పూర్తిగా ఒరిస్సా స్టేట్లోకి, ఎక్కువగా ఛత్తీస్గఢ్లోకి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ అటు బెంగాల్ నుంచి ఇటు మొత్తం రెడ్ కారిడార్ అని ఏదైతే చెప్పుకుంటాం మనం, మొత్తం కారిడార్లో ఎక్కడా లేకుండా ఓన్లీ ఛత్తీస్గఢ్కి ఇటు కొంచెం తెలంగాణ సరిహద్దుల అవతల ఛత్తీస్గఢ్ బార్డర్స్లోనూ ఆ ఛత్తీస్గఢ్ స్టేట్లోనే కన్ఫైన్ అయిపోయారు. ఎందుకంటే నిర్బంధం విపరీతంగా పెరిగిపోయింది. ఆపరేషన్ కగార్ పేరుతో అటు మిలిటరీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. సిఆర్పిఎఫ్ దళాలు, ప్రత్యేకమైన బలగాలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే ఇటు ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 5 రాష్ట్రాల పోలీసులు చాలా కీలకంగా ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తూ మొత్తం మీద నక్సలైట్లని తరిమి చేసిన పరిస్థితి. దీంతో ఒక సందర్భంలోనైతే ఏదో 1-2 గుట్టలకే కన్ఫైన్ అయిపోయిన పరిస్థితి కూడా చూసాం మనం. ఇటీవల కాలంలో కేంద్ర కమిటీ స్థాయి నాయకులు 4 దశాబ్దాలు 3.5 దశాబ్దాల పాటు ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు కూడా లొంగిపోయారు. చాలామంది చనిపోయారు, ఎన్కౌంటర్స్లో చనిపోయారు, చాలామంది లొంగిపోయారు. అసలు వాళ్ళు లొంగిపోతారని కలలో కూడా ఎవరు ఊహించరు. అలాంటి వాళ్ళు కూడా లొంగిపోయారు. సరే, వాళ్ళ కారణాలు, వాళ్ళు చెప్పిన కారణాలు ఏవైనప్పటికీ కూడా లొంగిపోయారు. అంతవరకే మనం ప్రస్తుతానికి చర్చించగలం. దానికి వాళ్ళు పార్టీతో విభేదించారన్న వాదన ఉంది. తర్వాత ఈ పరిస్థితుల్లో కగార్ ఆపరేషన్ పూర్తిగా చుట్టుముట్టిన ఈ పరిస్థితుల్లో ఇంకా ఉద్యమం చేయలేము, కనీసం సమాజంలోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రాణాలతో బతకొచ్చనే కారణంతో లొంగిపోయారనే చర్చ ఉంది. బయటకు వచ్చి అదే భావజాలాన్ని రాజకీయ పార్టీలో చేరడం ద్వారానో లేకపోతే జనజీవన స్రవంతిలో ఉంటూనో అదే భావజాలాన్ని ఇంకో రూపంలో వాళ్ళు కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. రాజ్యాంగం పరిధిలో ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని అతిక్రమించి చేశారు ఆయుధాలు చేతబట్టి. రాజ్యాంగం పరిధిలో కూడా తమ భావజాలాన్ని విస్తృతపరచవచ్చు అనే ఉద్దేశంతో కూడా కొంతమంది లొంగిపోయారనే ఇట్లా రకరకాలుగా ఎవరు తోచిన కారణాలు వాళ్ళు చెబుతున్నప్పటికీ మొత్తం మీద అయితే ఆల్మోస్ట్ మావోయిస్ట్ పార్టీ, ఒకప్పుడు పీపుల్స్ వార్ ఎంసీసీలుగా ఉన్న ఈ ఉభయ పార్టీలు కలిసి మావోయిస్టులుగా అవతరించిన తర్వాత ఇప్పుడు పూర్తిగా ఇక పూర్తిగా లేదా అనే స్థాయికి వచ్చింది. పట్టుమని 10 మంది కూడా ఉన్నారో లేరో తెలియదు. ఆ ఉన్నవాళ్ళు నడిచే పరిస్థితిలో కూడా లేరు. వయసు మీద పడిపోయిన ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ కదలిక ఏంటి? కదలిక తెలంగాణ బార్డర్స్లోకి వచ్చారని, లేకపోతే గడిచిన ఒక వారం 10 రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఒక అగ్రస్థాయి నాయకులు ఒక 3-4తో కలిసి ఇంకొక 30-40 మంది సరెండర్ కాబోతున్నారు అని అటు ములుగు ఏజెన్సీ వైపు నుంచి వార్తలు వచ్చాయి. సడన్గా ఇటు చూస్తే ముంపు మండలాలు ఎక్కువగా ఉండే రంపచోడవరం ఏజెన్సీలో ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ ఒక్కసారిగా సంచలనం రేకెత్తించింది. పైగా అందులో ఇప్పటివరకు అన్ని రాష్ట్రాల పోలీసులు, కేంద్ర బలగాలు ప్రత్యేక ఫోకస్ పెట్టి వెతుకుతున్న మిద్వా హిడ్మా, ఈయన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అంటే మావోయిస్ట్ పార్టీ యొక్క గెరిల్లా ఆర్మీకి చీఫ్ కమాండర్. ఇతని వ్యూహరచనలో దిట్ట, యాక్షన్స్లో దిట్ట, వాళ్ళ కమాండర్స్ని వాళ్ళ దళాన్ని నడపడంలో దిట్ట. ఇతని ఆధ్వర్యంలో ఎన్నో ఆపరేషన్స్ జరిగాయి. ఎంతోమంది పోలీసులు కానీ, ఎంతోమంది సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ, ఆర్మీ జవాన్లు కానీ ఎంతోమంది కేవలం ఇతని వ్యూహరచన వల్లే ప్రాణాలు కోల్పోయారు. సుమారుగా 100ల సంఖ్యలో ఉండవచ్చు. అది కూడా ఇతని మీద ₹1 కోటి రివార్డ్ ప్రకటించిన సందర్భం ఉంది. అందు గురించే ఇతను ఇంత డేంజర్ మ్యాన్ కాబట్టి ఇతని మీద ప్రకటించారు. అతను ఇవాళ మారేడుమిల్లి ఎన్కౌంటర్లో చనిపోయాడు. అతనితో పాటు మరో 5, మొత్తం 6 ఎన్కౌంటర్లు జరిపారు. ఇది ఒక ఎత్తు అయితే, సడన్గా మరొక 45 మందిని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. విజయవాడ అండ్ ఏలూరు, రాజమండ్రి ఈ 3 ప్రాంతాల్లో. అన్నిటికంటే ముఖ్యంగా విజయవాడది చాలా సెన్సేషనల్. 28 మందిని పోలీసు అరెస్ట్ చేశారు. 28 మందిని. అసలు ఇది ఊహించనిది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా కాలంగా ఏదో ఆ వైజాగ్, ఆ చుట్టుపక్కల అరకు, ఆ ఏఓబీలో తప్ప ఇటు మైదాన ప్రాంతంలో ఎక్కడా నక్సల్ కదలికలు లేక చాలా కాలమైంది. నల్లమల ఫారెస్ట్లో ఎప్పుడో చూసేవాళ్ళు, ఇప్పుడు అది లేదు చాలా సంవత్సరాలుగా.
అలాంటిది ఒక్కసారిగా విజయవాడలో వీళ్ళు అరెస్ట్ అయ్యారు అని అంటే వీళ్ళు ఏ పర్పస్లో అక్కడికి వచ్చారు, వీళ్ళ ఇదేంటి అనేది ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరాధిస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు 28 మందిలో 21 మంది మహిళలే ఉన్నారు, 7 మాత్రమే పురుషులు. పైగా వీళ్ళు దేవ్జీ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, అంటే మావోయిస్ట్ పార్టీ చీఫ్, మొత్తానికే చీఫ్, ఆయన బాడీ గార్డ్స్ 9 మంది అరెస్ట్ అయ్యారని చెప్తున్నారు. ఈ 28 మందిలో 9 మంది వాళ్ళే ఉన్నారు. సో ఇది చాలా పెద్ద ఆపరేషన్. వాళ్ళు ఎందుకు వచ్చారనేది, ఏ ఆపరేషన్ కోసం వాళ్ళు వచ్చారో అనేది ఎంత ఇంపార్టెంటో, అంతమందిని అరెస్ట్ చేయడం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. అంతే పెద్ద ఆపరేషన్ ఇది. పోలీసులకు దొరికిన లీడ్స్ కానీ ఇంటెల్ కానీ చాలా పెద్ద సోర్స్ అని అనుకోవాలి. సో వాట్ ఎవర్, ఈ ఒకసారిగా ఈ కదలికలు కలకలం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్లో ఇది ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద చాలా రకాల చర్చలు ఉన్నాయి. సరే, ఆ చర్చలు ఎలా ఉన్నా కూడా అసలు ఈ ఆపరేషన్ ఎలా జరిగింది, పోలీసులు వాళ్ళని ఎలా అరెస్ట్ చేశారు, వాళ్ళ ఆపరేషన్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి, నక్సల్స్ ఎందుకు అక్కడ ఉన్నారు, అలాగే ఏలూరులో కూడా మరొక 11 మంది 12 మంది అక్కడ ఉన్నారు. సో దీని మీద మనతో మాట్లాడడానికి విద్యాసాగర్ నాయుడు గారు, కృష్ణా జిల్లా ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనతో లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎస్పీ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.